कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। उत्तर गीता 2వ అధ్యాయము. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మా న దృశ్యతే వాయువత్తు అంతరాత్మ సబాహ్యాభ్యంతర నిశ్చలాత్మా జ్ఞానోల్కయా పశ్యతి చాంతరాత్మా యత్ర యత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా యథా సర్వగతం వ్యోమా తత్ర తత్ర లయం గతః శరీరవ్యాపితం వ్యోమా భువనాని చతుర్దశ నిశ్చలో నిర్మలో దేహి సర్వవ్యాపీ నిరంజనః ముహూర్తం అపి యోగచ్చేత్ నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మా న దృశ్యతే వాయువతో అంతరాత్మా. ఇక్కడ బ్రహ్మము యొక్క విషయమై ప్రతిపాదన చేస్తూ ఆకాశమును వాయువు రెండింటినీ కూడా ఉదాహరణగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఉదాహరణ అన్నప్పుడు మహాత్ములు అర్థం కావటానికి మన అనుభవంలో ఉన్నటువంటి వాట్లను చెప్పి ఈ ప్రకారంగా అనేటువంటిదిగా చెప్పటము ఎగ్జాంపుల్, ఉదాహరణ. అయితే దృష్టాంతం, దీన్ని దృష్టాంతం అంటారు. దృష్టాంతం చెప్పినప్పుడు దాంట్లో అన్ని లక్షణాలు తీసుకోకూడదు. ఏది మనకి తగు విధంగా అనిపిస్తుందో దాన్ని మాత్రం తీసుకోవాలి తప్ప, ఎందుకంటే ఉదాహరణగా చెప్పేటువంటి వాట్లలో బ్రహ్మము యొక్క లక్షణాలు పూర్ణంగా ఉండవు కనుక కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ కొన్నిటిని గ్రహించాలి. అందువల్ల దృష్టాంతము అనబడే దాంట్లో ఏకదేశీయమే తీసుకోవాలి తప్ప అన్నిటినీ గ్రహించరాదన్నమాట. ఆకాశవత్తు, ఆకాశం వలె అని చెప్పని అంటాడు. ఎందుకంటే ఆకాశం వ్యాపకం. ముఖ్యంగా ఆకాశంలో వ్యాపకత్వం ఉంటుంది. ఏది సూక్ష్మం అవుతుందో అది వ్యాపకత్వం పొందటం ఒక ధర్మం ఉందన్నమాట. నిన్న చెప్పుకున్నట్లుగా గుణములు తగ్గే కొద్దీ వ్యాపకత్వం వస్తుంది, గుణాలు పెరిగే కొద్దీ పరిచ్ఛిన్నం అవుతుంది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి త్రిపాదోర్ధ్వదైత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః యత్పురుషం వ్యదదుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యః కృతః అని మనకి పురుష సూక్తంలో చెప్పుకొస్తారు. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం. అస్య భూతాని, ఈ పంచభూతాత్మిక ఏ జగత్ అయితే ఉన్నదో ఇదంతా కూడా బ్రహ్మము యొక్క విషయంలో పాదభాగము అన్నాడు. పాద అస్య భూతాని, అస్య ఈ బ్రహ్మమునకు ఒక పాద భాగం అన్నాడు. అస్య భూతాని బహువచనం, భూతం భూతే భూతాని. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము ఇత్యాదిగా మన కళ్ళ ముందు ఏ యొక్క విశ్వం కానవస్తూ ఉన్నదో ఈ మొత్తం విశ్వమంతా కలిపి
బ్రహ్మము యొక్క విషయంలో పాదభాగము అన్నారు. అది ఈ పాదభాగం చూసినట్లయితే పృథివీ అనేది మరి దానికి కారణమై ఉన్నటువంటి జలం, ఆ జలం ముప్పాతిక భాగం అయితే ఒక పాదభాగం పృథివీ ఉంటుంది. ఈ భూమి చుట్టూ సముద్రం ఉన్నది. భూమి లోపల లేదా సముద్రం చుట్టూ ఉంటే, అనగా భూమిలో నీరున్నాయా, నీటిలో భూమి ఉందా అన్న విషయం చూస్తే నీటిలోనే భూమి ఉన్నది. నీటిలోనే భూమి ఉన్నది. ఎక్కడెక్కడైతే కొన్ని గడ్డలు పైకి తేలాయో అవే మనకు దేశములుగా విరాజమానంగా ఉన్నాయన్నమాట. రైతు పొలంలో నీరు పెట్టినప్పుడు కొంచెం ఆ నీరు ఇంకినప్పుడు ఆ పొలంలో అక్కడక్కడ గట్లు కొన్ని తేలుతాయి పైకి. అట్లాగా ఈ భూమి మొత్తం కూడా జలంలో ఉన్నది. ఎక్కడైతే కొంచెంగా గట్లు పైకి తేలాయో వాటినే దీవులుగా, దేశాలుగా విరాజమానంగా, తేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారంగా 200 దాదాపు పైగా అనేక చోట్ల ఈ భూమి అనేది నీటి భాగం నుంచి పైకి తేలింది. అక్కడ దేశాలు అనేటువంటి ఏర్పడ్డాయి. కనుక ఈ పృథివీ కంటే 35 భాగం జలమే ఉందన్నమాట. మన జలాశయం దాటుకుపోవాలంటే ఎంతో లెక్క పోవాలి. అమెరికా పోవాలంటే ఓ రోజంతా విమానంలో ప్రయాణం చేయాలి. అదే స్టీమర్ అయితే కనీసం ఒక మండలం కాలం పాటు ప్రయాణం చేయాలి. ఇట్లాగా అంతా సముద్రం, జలం. ఈ జలంలో ఉన్నటువంటిది భూమి అన్నమాట. కాబట్టి భూమి ఒక పాద భాగం అయితే 35 భాగం జలం ఉంటుంది. అట్లా జలం అనేటువంటిది ఒక పాద భాగం. దాని కారణమై ఉన్నటువంటి అగ్ని 35 భాగం ఉన్నది. ఎందుకంటే అగ్ని ఈ విశ్వంలో చూస్తే అంత అగ్ని యొక్క గోళం, అగ్ని గోళాలే మొత్తం. పైన మండుతున్నటువంటి నక్షత్రాలు అంటాం కదా మనం, అవన్నీ కూడా మండుతూ ఉన్నాయి. మండేటువంటి గుండెలు అన్నట్లుగా మండుతున్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు. సూర్యుడు అది మండుతూ ఉంది. రోజు కొన్ని టన్నుల, వేల టన్నుల, లక్షల టన్నుల ఇంధనం దాని ఖర్చు అయిపోతుంది సూర్యుడిలో. ఆ విధంగా అది మండుతూనే ఉన్న తన సెగలు విరాజమానంగా భూమిని చేరుతూ ఉన్నాయి. నవగ్రహాలు చేరుతూ ఉన్నాయి. భూమి, శని గ్రహము, శుక్రగ్రహము, ఇట్లా ఏవైతే ఉన్నాయో మొత్తం, బుధగ్రహం, గురుగ్రహం, ఇవన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తుంది సూర్యుడు అన్నమాట. కనుక మనకు వచ్చే వేడి తగుమాత్రంగా ఉందన్నమాట. ఒక 35 డిగ్రీలు 40 డిగ్రీలు అంత దాటకుండా అటు ఇటు నడుస్తూ ఉంటుంది. కొన్ని దేశాల్లో అయితే 0కి వచ్చేస్తుంది. కొన్ని దేశాల్లో ఇప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది. బయటికి పోవాలంటే కష్టం. మొత్తం శుద్ధం చేసుకుంటూ బయటికి పోవాలి. కాసేపు అట్లా కారు పెట్టేసామంటే ఆ కారు నిండా మంచుగడ్డలు వచ్చేస్తాయి. చెట్లన్నీ మంచుగడ్డలు అవుతాయి. ఆ దేశాలలో కొంచెం జీవన విధానం కూడా కష్టసాధ్యంగా ఉంటుంది. చాలామంది ఆ దేశాల్లో జీవిస్తూ ఉన్నారు. కొన్ని దేశాలు మంచుతో కప్పబడి ఉంటాయి. భారతదేశం చూసినట్లయితే కొంచెం అన్నిటికంటే బెటర్గా ఉంటుంది. అటు వేడి కాకుండా, చల్లదనం కాకుండా తగు శీతోష్ణాలతో ఉండేటువంటి విధానం. కాబట్టి ప్రకారంగా మనకు ఉన్నటువంటి వేడి తగుమాత్రంగా ఉంటుంది. ఇతర గ్రహాలలో 250 డిగ్రీలు ఉంటుంది ఒక గ్రహంలో, 300 డిగ్రీలు, 500 డిగ్రీలు, ఇట్లాగా ఇతర గ్రహాల్లో ఉండేటువంటి విధానం. అక్కడ బతకటం అంటే ఎవడి వల్ల కాని విషయం. 250, 300 డిగ్రీలతో ఉంటే ఆ గ్రహం మీద ఎవరు జీవించేది అక్కడ. కాబట్టి ఆ ప్రకారంగా ఆ వేడి ఇతర గ్రహాలకు పోతా ఉన్నది. భూగ్రహానికి మాత్రం తగుమాత్రంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మేఘావృతమై వర్షములు కురిసి సస్యశ్యామలంగా ఉండే విధానం భారతదేశము. ఇంకా కొన్ని బాగా ఉష్ణం ఉండే దేశాలు ఉన్నాయి. నిగ్రో జాతి అంటారు. ఉష్ణంగా ఉండే దేశాలు కొన్ని ఉన్నాయి. అక్కడ బాగా నల్లగా ఉంటారు వాళ్ళు. ఈ ప్రకారంగా అనేక ఈ భూమి మీద ఉన్నటువంటి
పరిణామ విధానాలను బట్టి ఒక చోట బాగా వేడి, ఒక చోట మహా శీతలము, ఇట్లా ఉండే దేశాలు చాలా ఉన్నాయి. మొత్తం 200కు పైగా దేశాలు, వాటిలో చాలా వరకు మంచుతో కప్పబడి ఉన్న దేశాలే ఉంటాయి. ఈ దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం అంటారు. దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువాలలో 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు ఉంటుంది. ఆడ కూడా జనులు నివసించే విధానంగా ఉన్నది. అక్కడ జీవిస్తుంటారు జనులు కూడా. అక్కడ కూడా దక్షిణ ధ్రువంలో, ఉత్తర ధ్రువాలు కూడా ఉన్నారు జీవులు. ఈ ప్రకారంగా మనకు చూసినట్లయితే చాలా తగుమాత్రంగా వేడి వస్తుంది మన భారతదేశానికి. ఇతర గ్రహాలు చూసినట్లయితే కుజ గ్రహము, శని గ్రహము, బుధ గ్రహము, ఇలాంటివన్నీ కూడా 150, 200, 250 డిగ్రీలతో అవన్నీ కూడా బాగా ఉన్నటువంటివి. అక్కడ జన నివాసం కలిగే అవకాశాలు లేవు. ఈ ప్రకారంగా సూర్యుడి నుంచి ఎంత వేడి రోజువారీగా ఏడుదలవుతుందో చెప్పే అవకాశం కదా. అది మండుతా ఉన్నది. ఇప్పుడు మన వైపు ఏంటంటే మనం ఈ వైపుకి వచ్చాం కాబట్టి మన చీకటి అయ్యింది. అమెరికా వైపు అది ప్రకాశమానంగా ఉన్నది. ఇట్లాగా ఎప్పుడు మండుతూనే ఉంది. ఒకప్పుడు పగటి పూట మండటం, రాత్రి పూట చల్లారిపోవటం అనే విధానం ఏమి లేదు. రాత్రి పగలనేటువంటివి అన్నీ కూడా భూమి పరిభ్రమణాన్ని బట్టి సూర్యునికి సుముఖంగా పోయిందా తిరిగే విధానంలో పగలవుతుంది. సూర్యునికి విముఖంగా వచ్చేసిందా అంటే అది రాత్రిగా చెప్పబడుతుంది. కానీ సూర్యుడు మాత్రం మండుతూనే ఉన్నాడు. ఇలా మండే విధానాలలో చూస్తే ఆకాశంలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాల సమూహాన్ని ఒక పాలపొంత అని, తేజో పుంజము అంటారు, గెలాక్సీ అన్నారు. కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు. ఎంత అగ్ని వాట్లలో దేదీప్యమానంగా ఉన్నదో చెప్పడానికి అవకాశం కాదు. ఇలాంటి గెలాక్సీలు కొన్ని లక్షలు ఉన్నాయి అని చెప్పని అంటారు. మరి లక్షలు ఉన్నాయంటే కొన్ని లక్షల కోట్ల నక్షత్రాల ఒక సమూహమే తేజోపుంజముగా, ఒక గెలాక్సీగా, పాలపొంతగా చెప్తూ ఉంటే ఇలాంటివి కొన్ని లక్షలు ఉన్నాయని చెప్పనే విధానంగా సైన్సు వైజ్ఞానికులు చెబుతున్నారని చెప్పని అంటే ఇక ఆకాశ పరిధి ఎంత ఉందో మన ఊహకు అందని విషయం. అక్షర అంబరాంత ధృతేహే అని వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రంలో సూత్రం చెప్పాడు. అక్షర అంబరాంత, అంబరం అంటే ఆకాశం, అంబరాంత ఆకాశ పరిధి వరకు, ఆకాశం వరకు అన్నాడు. అంబరాంత అంటే ఆకాశం వరకు ఏ జగత్తు అయితే ఉన్నదో ఆ జగత్తుని ధృతేహే ధరించి వ్యవహరింపజేసేటువంటి స్వరూపము అక్షరం అన్నాడు వేదవ్యాసుల వారు. అక్షరం అది బ్రహ్మము. ఆకాశం వరికి వ్యాపకమై ఉన్న జగత్తుని, జడాత్మికమై ఉన్న జగత్తును ధరించి వ్యవహరింపజేసే విధానం గల ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమును అక్షరం. ఏతద్వైదక్షరం గార్గి ఓతశ్చ ప్రోతశ్చ అని బృహదారణ్యకోపనిషత్తు. కాబట్టి ప్రకారంగా మరి చూసినట్లయితే అక్షర అంబరాంత ఆకాశ పర్యంతం వరకు. అసలు ఆకాశం ఎంత ఉందాయా? ఆకాశం ఎంత ఉన్నది? ఎక్కడ ఎంతవరకు ఆకాశం అండి. ఇక ఆ తర్వాత మరొకటి అంటానికి ఎక్కడ మన కనుసూపు మేరకు అది అందే విధానమే కాదు. ఈ ప్రకారంగా మరి ఎంత ఉన్నదో చెప్పేయటానికి అవకాశాలు లేవు. వేదవేత్తలు, బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు మహానుభావులు అక్కడ దాకా పోయొచ్చి ఉన్నారేమో బహుశా వాళ్ళు. అక్షరాంత అంబరాంత ధృతేహే అన్నాడు. కాబట్టి మనం వైజ్ఞానికంగా చెప్పేటువంటి లక్షల కోట్ల పాలపొంతలు తేజోపుంజములుగా ఉన్నటువంటివి కొన్ని లక్షల కోట్లు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇవన్నీ మొత్తం కూడా ఆకాశంలో ఉన్నాయి, మొత్తం మండుతా ఉన్నాయి. నక్షత్రం అంటే సూర్యుడే. కొన్ని లక్షల సూర్యులు మన భూమికి కొంచెం అనువుగా దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనం కొంచెం ఇట్లాగా జీవించడానికి అవకాశంగా ఉన్నది. లేదా ఒక నక్షత్రమే మనల్ని చూస్తానికి వచ్చిందా అని చెప్పని అంటే ఇక్కడ ఈ విశ్వంలో మొత్తం బూడిద తప్ప ఇంకేం ఉండదు. ఇక భూమండలం మొత్తం బూడిద కుప్ప అయిపోతుంది, మసి బొగ్గు అయిపోతుంది భూమి. ఒక్క నక్షత్రం చాలు చూసొద్దాం అబ్బా ఇండియా అంటున్నారు. ఏదో భూమి అని చెప్పి అంటూ ఉన్నారు, జనాలు ఉంటారట అక్కడ.
అన్న ఉద్దేశం నక్షత్రం కనుక వచ్చిందా అని చెప్పంటే ఖాళీ మన పని. ఇది ఎంత ఇప్పుడు చూడండి, మీరు అగ్నిలో ఒక టెంకాయ చెప్పేయండి, ఆ టెంకాయ చెప్ప మండుతూ ఉన్నప్పుడు ఆ బుసలు కొడతా ఉంటుంది. టెంకాయ చెప్ప నుంచి సెగలు వస్తాయి, బాగా వేగంగా వస్తాయి కదండి మీరు చూస్తే. అంత మహావేగము కొన్ని కిలోమీటర్ల వరకు బాగా సెగలతో పొగలతో విరజిమ్ముతూ ఉన్నటువంటి యొక్క మండుతున్నటువంటి యొక్క విధానంగా ఉన్నాయి అవన్నీ కూడా. కనుక ఒక నక్షత్రం అని చెప్పనంటే కొన్ని వందల సూర్యుడిని పడేస్తే ఎంతో అంత నక్షత్రం ఒకటి కూడా. ఒక నక్షత్రం మనకి చూస్తే దూరంగా ఏదో మెరుస్తూ ఉన్నాయి ఆకాశంలో రత్నాల్లాగా వజ్రాల్లాగా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఒక నక్షత్రంలో వందలు మన సూర్యులు పడేస్తే ఇంకా ఖాళీ ఉంటుందట. అంత పెద్దవి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇదంతా మనం చెప్పుకోవడం అందంగా ఉంటుంది తప్ప అది మనం పూర్తిగా అర్థమయ్యే విషయం కాదు. ఈ మొత్తం అగ్ని గోళమే కనుక జలము కంటే అగ్ని ఇంకా 35% 35% ఉందని చెప్పి అన్నారు. అగ్ని కంటే వాయువు ఇంకా ఎందువల్ల కారణ వస్తువు కాబట్టి ఇంకా 35% ఉందన్నారు. అగ్నిని మించి ఇంకా వాయువు అనేటువంటిది ఉందన్నమాట. ఏమండి, పైకి పోతే మనకు ఆ వాయువు అందదు కదా, మరి వాయువు అందకుండా చనిపోయే అవకాశం ఏర్పడుతుంది కదా. కొంచెం ఇంకా మనం 100 కిలోమీటర్ల పైకి పోయాము అని చెప్పనంటే ఇక గాలి అందదేక, శ్వాస అందదేక. మరి అక్కడ గాలి లేనట్లే కదా. మరి గాలి ఎట్లా నీకు అగ్ని కంటే 35% ఎక్కువ అని చెప్పని మాట చెబుతూ ఉన్నారు అనే మాట కూడా వస్తుంది ఇక్కడ. గాలి అంతటా వ్యాపకమైంది. ఆ గాలి నుంచే అగ్ని అనేది ఏర్పడుతుంది. అగ్ని గాలి యొక్క కార్యం, వాయువు యొక్క కార్యం. కాబట్టి కార్యమగు అగ్ని కంటే వాయువు ఇంకా విస్తరించి ఉండేటువంటి దానం అన్నమాట. కొన్ని గ్రహాల మీదట చాలా వేగంగా గాలి ఉంటుందట. మనం ఈ భూమి నుంచి కొంచెం పైకి వెళ్ళినట్లయితే 100 కిలోమీటర్ దాటినట్లయితే శ్వాస అందదు, ఆక్సిజన్ పెట్టుకోవాలి అని చెప్పని అంటూ ఉంటాం. 100 కిలోమీటర్ దూరం పోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి ముందు ఉన్నటువంటి మీ యొక్క ఊరిలో ఉన్నటువంటి కాలువ ఉంది కదా, ఆ కాలువలో మునుగు చాలు, నీకు శ్వాస అందదేక. నీకు నీటిలో మునిగామంటే నీకు శ్వాస అందదు. మరి నీటిలో ఉన్నటువంటి శ్వాస అందుకునే అవకాశాలు లేవు. మరి నీటిలో గాలి లేదా? మరి గాలి లేకపోతే చేపలు మొదలైనటువంటివన్నీ ఎట్లా జీవిస్తున్నాయి లోపల? ఇప్పుడు సముద్ర గర్భాల్లో ఉన్నాయి కదా ఎన్నో జీవులు. మరి అవి కూడా మరి జీవించే అవకాశం లేదుగా శ్వాస లేకపోతే. లోకంలో శ్వాస లేకపోతే ఏ ప్రాణి కూడా జీవించే అవకాశం లేదు. నేత్రం లేకపోయినా బతకవచ్చు, స్తోత్రం లేకపోయినా బతకవచ్చు, వాక్కు లేకపోయినా బతకవచ్చు, కాళ్ళు లేకపోయినా బతకవచ్చు, చేతులు లేకపోయినా బతకవచ్చు. శ్వాస లేకుండా బతికే అవకాశం ఏడ ఉన్నది? మరి ఆ శ్వాస మనకు అందాలంటే భూమి మీద ఉండాలి. మరి నీటిలో ఆ శ్వాస ఉందా? జలంలో శ్వాస ఉందా? గాలి ఉందా అని చెప్పనంటే సముద్ర గర్భాలలో ఏండ్ల తరబడి అనేక జీవులు లోపల బతుకుతూ ఉన్నాయి. మరి ఆ యొక్క బతికేటువంటి ఎట్లా బతుకుతూ ఉన్నాయంటే అవి గాలి పీల్చుకుంటూ ఉన్నాయి. ఎట్లా గాలి వస్తుందా ఈ నీటిలో ఉన్నప్పుడు? మేము నీటిలో మునుగుతాం, మేము గాలి పీల్చుకునే అవకాశం మాకుందా? అరే, నువ్వు బయట ఉండి గాలి పీల్చుకుని అలవాటు పడ్డావు కాబట్టి నీటిలో ఉన్నటువంటి యొక్క గాలి పీల్చుకునే అవకాశం నీకు లేదు. నీవు ఒకవేళ రాబోయే జన్మలో మత్స్యముగా పుట్టు, చేపగా పుట్టు, తాబేలుగా పుట్టు. అప్పుడు నీకు అక్కడ పుట్టే అక్కడే పుడతావు కాబట్టి, అక్కడే పెరుగుతావు కాబట్టి, అక్కడ వాతావరణం అక్కడ అలవాటైపోతుంది నీకు. ఎక్కడ పుట్టేటువంటి యొక్క ప్రాణి అక్కడ బతికే అలవాటు దానికి అవుతుందన్నమాట. అది ఇప్పుడు మురుగు కాలువల్లో పుట్టే జీవులు ఉన్నాయి అని బతకడం లేదు అక్కడ. కాబట్టి అవి అక్కడే పుట్టి అక్కడే అలవాటైపోయింది కాబట్టి అక్కడే బతికే అవకాశం ఏర్పడుతుంది, మురుగులోనే బతుకుతుంది అన్నమాట. అట్లాగా విషం తీసుకోండి, ఆ విషంలో కూడా కొన్ని పురుగులు పడతాయి. ఆ విషంలో పుడతాయి కాబట్టి ఆ విషాన్ని ఆహారంగా తీసుకుంటూ అవి బతుకుతాయి అన్నమాట. అట్లా బతికే విధానంగా అవన్నీ కూడా అలవాటపడ్డాయి. ఇట్లా జీవులు ఈ యొక్క విశ్వంలో ఎక్కడెక్కడ ఏ విధాయకాలుగా వాటి యొక్క జీవన విధానం అనేటువంటిది ఏర్పడుతుందో అక్కడ అలవాటైపోతున్న ప్రాణులకి అక్కడే జీవిస్తాయన్నమాట. అది అందువల్ల నీటిలో చూస్తే గాలి ఉన్నది, ఆ గాలి మనం పీల్చుకునే అవకాశం లేదు. మనం మునిగాము అని చెప్పనంటే
ఒక్క 3 సెకండ్ల వరకు ఆ నీటిలో అట్లా ఉండగలిగే అవకాశమే తప్ప ఏమి గంటల తరబడి ఉండే అవకాశం మనకు లేదు. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం వేరు, మన అలవాటు విధానం వేరు. కాబట్టి అందుచేత భూమి మీద పుట్టి భూమి మీద ఉన్నటువంటి గాలి పీల్చుకుంటూ బతికే అలవాటు ఇవి ఉన్నది. కాబట్టి నీటిలో ఉన్నటువంటి యొక్క ఆక్సిజన్ ప్రాణశక్తిని తీసుకునే విధానం మనకు లేదు. ఒకవేళ నీటిలో బతుకుతున్నటువంటి చేపను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టండి, దానికి మంచం మీద ఇలా పూరిపేసి పడుకోబెట్టి ఇసుని కర్త ఎసరండి, ఫ్యాన్ అయ్యండి, లేకపోతే ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటుంది. ఎందుకు పోయిందా అని చెప్పనంటే గాలి లేకపోయిందా? గాలి ఉందా కదా, ఫ్యాన్ వేసావు కదా. అట్లా బిలబిల్లాడుతూ శ్వాస అందక ఆ యొక్క చేప చనిపోతుంది అన్నమాట. శ్వాస అందకపోవటం ఏంటో మేము పీల్చుకోవట్లేదు ఇక్కడ. కాబట్టి నువ్వు పీల్చుకునే విధానం నీకు అలవాటు అయి ఉంది ఇక్కడ. దానికి నీటిలో ఉన్న ఆక్సిజన్ అక్కడ పీల్చుకునే అలవాటు దానికి అయిందన్నమాట. కాబట్టి నీటిలో ఉన్నటువంటి యొక్క శ్వాస పీల్చుకుని బతికే విధానం దానికి అలవాటు అయింది. భూమి మీద ఉండి శ్వాస పీల్చుకుని బతికే అలవాటు మనకయిందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా గాలి లేకుండా పోయింది లేదు. నీటిలో ఉన్న గాలి ఉన్నది. 100 కిలోమీటర్ల పైకి పోయినా పైన గాలి ఉన్నది. అయితే ఆ గాలిని అందుకోగలిగేటువంటి యొక్క విధానం మనకు లేదు. కాబట్టి మరి భూమి నుంచి పైకి వెళ్ళిపోయారా అని చెప్పినాడు. అక్కడ మళ్ళా ఆక్సిజన్ అనే సిలిండర్ పట్టుకుపోయి ముక్కులు పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రకారంగా ఒక్కసారిగా బాడీ రిసీవ్ చేసుకోలేదు. అదే మీరు కొద్ది కాలం పాటు అంతరిక్షంలో బతికే అలవాటు చేసుకోండి. కొద్ది కాలం అట్లా ఉన్నట్లయితే మెల్లమెల్లగా మీ ఊపిరితిత్తులు కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి గాలిని పీల్చుకుని బతికే స్థాయికి వస్తాయి. అట్లా కొద్ది కాలం ఉండాలి కదా. అలవాటైతే మెల్లమెల్లగా వస్తుందన్నమాట. అట్లా అంతరిక్షంలో ఎక్కడో పైన ఉన్నటువంటి వాడు ఆ గాలి పీల్చుకుని బతికేటువంటి పరిధికి వచ్చిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చామనుకో చచ్చిపోతాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఒక బాడీ సిస్టమ్ ఆ ప్రకారంగా ఉన్నది. ఎక్కడ ఉన్నటువంటి ప్రాణి అక్కడే దాన్ని తీసుకునే అవకాశాలుగా ఉండేటువంటి దానం ఉంటుంది. కాబట్టి అగ్ని కంటే వాయువు ఇంకా 30 భాగం ఎక్కువ అన్నారు. అది ఇంకా విస్తరించి ఉంది బాగా. అట్లా వాయువు కంటే ఆకాశం చూస్తే ఇంకా విస్తరించి ఉండే విధానం 30 భాగం అన్నాడు. కాబట్టి ప్రకారంగా పాదోస్య విశ్వభూతాని మొత్తం కూడా బ్రహ్మం యొక్క విషయం చూసినట్లయితే పాద భాగం అన్నారు. త్రిపాదస్య అమృతం 30 భాగం ఇంకా అమృతం అన్నారు. బ్రహ్మమే కనుక బ్రహ్మమును కొలతమానం లేదు. వీటికి మాత్రమే ఉన్నది. భూమికి పాద భాగము, అట్లనే 30 భాగం జలము, అట్లనే జలం పాద భాగం 30 భాగం అగ్ని పాద భాగం 30 భాగం వాయువు పాద భాగం 30 భాగం ఆకాశం పాద భాగం 30 భాగం బ్రహ్మము. మరి 30 భాగం బ్రహ్మం అయితే మరి ఆ బ్రహ్మంకి అవతల ఇంకేముంది? ఇంకా బ్రహ్మకి అవతల ఏముందో మనం కొంచెం పోయి రావాలి. ఆడదాకా పోతే ఏముందో తెలుస్తుంది ఒకసారి. ఆకాశం దాకానే పోయే అవకాశాలు లేవు మనకి. కానీ ఈ భూమి మీద తిరిగామా అని చెప్పనంటే తిరుగుతూ ఉన్నాం కదా. ఆ క్షేత్రము ఈ క్షేత్రము అక్కడ గుజరాత్ అని చెప్పని, ఉత్తర కాశీ అని చెప్పని, దక్షిణ కాశీ అని చెప్పేసి అని ఈ ప్రకారం తిరిగి ఎక్కడెక్కడో ఉన్నాయని చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఇండియాలో ఉన్నాయి, పూర్తి కాలేదు. ఇంకా రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండో దేశాలు అక్కడ ఇంకా విశేషాలు ఏమున్నాయో, అక్కడ వింతలు ఏమున్నాయో, అక్కడ పుణ్యక్షేత్రాలు ఏమున్నాయో అవి ఇంకా మన వల్ల కాలేదు ఇంకా చూస్తానికి. కాబట్టి ప్రకారంగా ఈ భూగడ్డ మీద ఉన్నటువంటివి చూస్తానికి సాధ్యం కావట్లేదు. ఒకవేళ భూమి మీద ఉన్నవి చూసావు అనుకో, అరణ్యాల్లో ఇంకేమున్నాయో ఆడాడు చూసావు నువ్వు. అరణ్యాల్లో చూసావు. మరి గుహల మధ్యలో గుహాంతరాలు చాలా ఉన్నాయి. పెద్ద కొండలు, వాటి గుహలు చాలా ఉన్నాయి. ఆ గుహల్లో ఏమున్నాయో అది కూడా లోనకు పోతే ఒకసారి అర్థమవుతుంది లోపలే ఉన్నాయో ఏమి. ఆ విధంగా చూస్తే అరణ్యాల్లో ఏమున్నాయో తిరగేయాలి, గుహల్లో ఏమున్నాయో తిరగేయాలి. అట్లనే సముద్రాల్లో ఇంక సముద్రం లోపలికి పోతే చాలా వింతలు ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారం సముద్రాల గర్భంలోకి పోతే ఏమున్నాయో అక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉండగా ఆకాశంలోకి పోతే ఆకాశంలో ఇంకెన్ని ఉన్నాయో అక్కడ కూడా చూడాల్సి ఉంది. చాలా మన జీవితం 1000, 2000 ఏండ్లు, 100,000 ఏండ్లు జీవించినా కానీ ఈ విషయంలో ఏమున్నాయో చూస్తానికి అవకాశాలు ఉండవు.
నాంతోస్మమ దివ్యానాం విభూతీనాం పరంతప అని పరమాత్మ కూడా చెప్పేశాడు. నాంతః మమ దివ్యానాం విభూతీనాం, నా యొక్క విభూతులకు, నా యొక్క ఐశ్వర్యమునకు, నా యొక్క మహిమలకు, నా దివ్యత్వాలకి నాంతః అంతం లేదన్నాడు. అనంత విభూతులతో, ఐశ్వర్యములతో, మహిమలతో ఉన్నటువంటి యొక్క విశ్వ జగత్తంతా కూడా. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఎన్ని ఉన్నాయో, ఆకాశంలో ఎన్ని ఉన్నాయో, ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో, ఏ లోకాలలో ఎన్ని లోకాలు ఉన్నాయో, ఈ లోకాల గురించి మన తైత్రీయంలో చెప్పుకొస్తారు, వేదాలలో కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. అసలు అవి ఉన్నాయో లేవో అని చెప్పనే మాట కూడా చాలామంది సందేహించే విధానం కూడా ఉన్నది. కానీ ఇంకెన్నో లోకాలు ఉన్నాయని చెప్పేసి అనేటువంటి మాట మనకి యోగ వాసిష్టంలో కూడా చాలా సందర్భాలలో వశిష్ఠ భగవానుల వారు చెప్పేటువంటి విధానం ఉంటుంది. అవన్నీ కూడా పొరలుగా ఉంటాయండి. మొత్తానికి ఏదో సృష్టి విధానం చూసినట్లయితే అదొక విచిత్రమైనటువంటి విధానము, ఈశ్వరుడి యొక్క జగత్తు విధానం. పొరలుగా ఉండే విధానం అన్నమాట. ఈ పొర దాటి ఆ పొరలోకి పోయావంటే అక్కడ ఒక లోకం ఉంటుంది, ఆ పొర దాటి మరొక పొరలోకి పోయావంటే అక్కడ ఒక లోకం ఉంటుందన్నమాట. ఈ ప్రకారముగా మనకు అందనటువంటి విధాయకాలకి ఎన్నెన్నో సూక్ష్మాలుగా చేరి ఉన్నటువంటి దివ్యత్వములు చూడండి. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ఆ జాగ్రత్త అవస్థల నుంచి ఇంకో పొర దాటి మరొక పొరలోకి పోయామంటే స్వప్న లోకాలు కనబడతా ఉన్నాయి. ఇంకో పొర దాటి లోనకు పోయామంటే యోగ సమాధి బ్రహ్మము యొక్క దివ్యత్వములు గోచరిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారంగా ఉన్న చోట నుంచే కొంచెం ఆ పక్క జరిగాము అంటే, పొర దాటాము అని చెప్పనంటే తెర యువతల ఇవి అని, తెర అవతల అవి అన్నట్లుగా ఉన్నాయన్నమాట. ఇవి చాలా మనకి ఏంటంటే మన దృష్టికి అందేటువంటి యొక్క అంశములు కాదు. భగవంతుడు పూర్ణంగా ఎవడు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆయా లోకాలుగా చెప్పేటువంటి ధనాలు మనకి ఈ ఉత్తర గీతలోనూ ముందు కూడా మీకు కొంత ఈ విభూతి సంబంధమై ఉన్న లోకాల సంబంధ వ్యవహారం కూడా మీకు వస్తుంది. అక్కడ చూద్దాం కొన్ని విషయాలు మనం. కాబట్టి ప్రకారంగా మరి చూసినట్లయితే ఆకాశము అన్నారు, ఆకాశం 30 భాగం అన్నారు, వాయువు కంటే 30 భాగం. ఈ ప్రకారంగా పంచభూతాని పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం. ఎందుకంటే మరి ఆ ప్రకారంగా చెప్తేనే కొంత మనకి అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు పదాలు లేవు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అది మనస్సుకి వాక్కులకు అందేటువంటి యొక్క విధానం కాదు అన్నారు. భావింపవశము కాదు, ఇట్టిదని పలుక శక్యంబు కాదు, భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నారాయణ అన్నట్టు. భావింపవశము కాదు, ఇట్టిదని పలుక శక్యంబు కాదు. కాబట్టి భావములకు అందదు, భావము కంటగా భాషల బ్రహ్మము తానగుచున్ అన్నాడు సీతారామాంజనేయులు. కాబట్టి భావములకు అందదు, మనసుకు అందదు, వాక్కులకు అందదు. అది మనం ఏంటంటే అర్థం కావటాన్ని కొన్ని పదాలను ఉపయోగిస్తున్నామే కానీ అక్కడ మరి కేవలం మౌనము అన్నారు, మాట్లాడటం మానేయటమే అని చెప్పని అంటారు. అచలతత్వమనగ అనుభవగమ్యంబు చూపి చెప్పరాదు, సూక్ష్మమది ఏ మదికి తోచుగాని మర్మమెన్నగరాదు అన్నాడు వేమన. మదికి తోచుగాని మర్మమెన్నగరాదు. అనుభవానికి వస్తుందే కానీ దాన్ని చెప్పాలని చెప్పానంటే మాటలు లేవు అన్నారు. ఓ తీపికల పదార్థాన్ని వాడి చేతికి ఇచ్చాం, వాడు తిన్నాడు. ఎట్లా ఉందరా అన్నాడు. అబ్బా అద్భుతంగా ఉందయ్యా, ఎంత మాధుర్యం అని చెప్పినట్టు. అది అద్భుతం అని చెప్పి అంటున్నావు, మాధుర్యం అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు, చెప్పరా అని చెప్పని అంటారు. వాడు ఏం చెప్పాలి? ఈ ప్రకారంగా ఎన్నో మాటలు వాడతాడు. ఎన్ని మాటలు వాడినా నీకు అది తెలియబడే విధానమే కాదు, నీకు గోచరించదు. కనుక నీవు కూడా ఏదన్నా దాన్ని తినగలిగితే అప్పుడు నీకు అదేదో కొంచెం మనసుకు బాగా వస్తుందే తప్ప వాడు ఎన్ని మాటలు చెప్పినా కానీ చెప్పడానికి అవకాశాలు లేవు అని చెప్పి అన్నాడు. అనుభవ గమ్యంబు చూపి చెప్పరాదు, సూక్ష్మమదియే అంటాడు. కాబట్టి ప్రకారముగా బ్రహ్మము యొక్క విషయమై వాళ్ళు చెప్పటానికి పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం, త్రిపాద 30 భాగం ఇంకా ఆ బ్రహ్మమే, అమృత స్వరూపమే
నాస్తి మృతం మరణం యస్య సహా అమృతం. అది అమృతము అన్నారు. మరణ ధర్మం లేటువంటి వస్తువు అమృతము అని చెప్పి అట్టి ఆ బ్రహ్మము పాతి భాగంగా చెప్పే విధానముగా ఇక్కడ ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ. కాబట్టి ఆకాశాన్ని, ఎందుకంటే వ్యాపకత్వం ఆకాశంలో ఉండటం కారణముగా ఆ వ్యాపకత్వం బ్రహ్మమునందు చెప్పటం ఒక లక్షణం. అంటే ఆకాశంలో కదిలికలు లేవు అన్నమాట. కదిలికలు లేకుండా ఉన్న విధానం కూడా బ్రహ్మము యొక్క విషయంగా చెప్పటము. ఆకాశం చాలా సూక్ష్మముగా ఉండేటువంటి విధానము, బ్రహ్మము కూడా చాలా సూక్ష్మ విధానాన్ని చెప్పటం. ఈ సూక్ష్మ విధానము అనే విషయం నిన్న మనం చెప్పుకున్నాం మొన్న. ఎందుకంటే గుణములు తగ్గే కొద్దీ సూక్ష్మం అవుతుంది, గుణములు పెరిగే కొద్దీ అది స్థూలం అవుతుందని చెప్పి అనుకున్నాం. పృథివీ స్థూలం అయ్యింది. కారణం ఏంటంటే దాంట్లో 5 గుణాలు ఉన్నాయి. పృథివీ కంటే జలం సూక్ష్మమైంది, వ్యాపకమైంది. కారణమే దాంట్లో 4 గుణాలే ఉన్నాయి. జలము కంటే అగ్ని ఇంకా సూక్ష్మమైంది, వ్యాపకత్వం పొందింది. కారణం దాంట్లో 3 గుణాలే ఉన్నాయి. దానికంటే తర్వాతది వాయువు. వాయువు అనేది ఇంకా సూక్ష్మము, ఇంకా వ్యాపకత్వము అన్నాం. వెనక గుణములు తగ్గే కొద్దీ అది సూక్ష్మం అవుతుంది, వ్యాపకం అవుతుంది. గుణములు తగ్గే కొద్దీ సూక్ష్మం అవుతుంది, వ్యాపకం అవుతుంది. ఘనీభవించినటువంటి యొక్క అంశం తొలగింది అని చెప్పానంటే జలంలో కలిసి వ్యాపకం అవుతుంది కదా. లవణం తీసుకోండి, ఆ లవణాన్ని జలంలో వేసావు అంటే అది దాంట్లో ఉన్నటువంటి కఠినత్వం కోల్పోయిందా అని చెప్పానంటే అది ద్రవంగా మారి అది వ్యాపకం అవుతుంది, సూక్ష్మం అవుతుంది. అదన్నమాట. ఏదైతే సూక్ష్మం అవుతుందో అది వ్యాపకం అవుతుంది అన్నమాట. మీకు అనుభవంలోకి రావాలంటే బాగా గట్టిగా రావాలని చెప్పి అన్నట్లయితే ఓ పని చేయొచ్చు మీరు. ఏమిటంటే స్టవ్ వెలిగించి ఘనీభవించి ఉన్నటువంటి ఒక ఎండు మిరపకాయ తీసుకొని, అది గుంటూరు కాయ అయితే బాగా ఉంటుంది, బుడంకాయ, అది తీసుకుని కనుక ఆ నిప్పుల మీద పెట్టండి. ఇంట్లో మీరు ధ్యానంలో కూర్చోండి. దాని ప్రభావం ఏమిటో మీకు చూపించే విధానం చూస్తుంది. బ్రహ్మాండంగా దాని ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే అది సూక్ష్మం అయింది, వ్యాపకమైంది అన్నమాట. అంతకుముందు ఏం ఘనీభవించింది కాబట్టి అది పరిమితంగా ఉన్నది. అందుచేత దాని ప్రభావం అంతవరకే ఉందన్నమాట. అది కొంచెం అగ్ని మీద పెట్టావు అంటే తప్తమైంది అంటే అణువులు విడబడ్డాయి అని చెప్పానంటే విడబడ్డప్పుడు అది వ్యాపకం అవుతుంది. కాబట్టి ఆ గాలిలో వ్యాపకమైంది, ఆకాశంలో వ్యాపకమైంది. కనుక నీకే కాదు పక్కింటి వాళ్ళకు కూడా దాని ప్రభావం అనేది ఏమిటో వాళ్ళు కూడా సవి చూస్తారు. ఈ ప్రకారంగా సూక్ష్మం కావటం, వ్యాపకత్వం కావటం లాంటి విధానం ఉంటుంది. ఆ ప్రకారంగా అగ్ని కంటే వాయువు సూక్ష్మమైంది, దానికంటే వ్యాపకమైంది. దాంట్లో 2 గుణాలే ఉన్నాయి కాబట్టి. అయితే ఆకాశం కంటే వాయువు కంటే ఆకాశం ఇంకా సూక్ష్మము, వ్యాపకం అన్నారు. కారణం ఏంటంటే వాయువులో 2 గుణాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ అని. ఆకాశంలో శబ్దం తప్ప స్పర్శ లేదు కాబట్టి అందువల్ల ఆకాశం చాలా సూక్ష్మము, చాలా వ్యాపకత్వము అన్నారు. కనుక ఆకాశంలో కదలికలు లేవేక, కదలికలు లేకుండా వ్యాపకత్వం కలిగి అన్నింటి యందు కూడా అది ఇమిడి ఉన్న విధానం కనుక అక్కడ ఆకాశాన్ని మాత్రమే మనకి మహాత్ములు ఉదాహరణగా తీసుకొని చెప్పే విధానం ఉంటుంది. గగన సదృశం బైన ఆత్మగనగా నెవరీతరము, సుదులు కావు పొద్దులు కావు, సూక్ష్మ రూపము దెన్నో తెలియ, వద్దు వద్దు బుద్ధి వినవోయి, దూదేకుల సిద్ధ, వద్దు వద్దు బుద్ధి వినవోయి, వద్దు వద్దు బుద్ధి వినవు, హద్దు తెలియ నెవరీతరము, ముగురు మూర్తుల కలవిగాక, మూల విరాట్ స్వరూపము తెలియ, వద్దు వద్దు బుద్ధి వినవో అని బ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్యకి చెప్పే విషయంలో ఆకాశాన్ని ఉదాహరణ తీసుకుంటాడు. గగన సదృశం బైన ఆత్మగనగా నెవరీతరము, గగన సదృశం ఆకాశం ఉదాహరణగా ఉందన్నమాట. ఆకాశం లాగా అని చెప్పే విధానం శాస్త్రకారులు చెబుతూ ఉన్నారు.
అయితే మనకు ఒక సిద్ధాంతం ఉంది మన భారతదేశంలో, హైందవ సంస్కృతిలో. అది అచల సిద్ధాంతము అని చెప్పని అంటారు. అచల సిద్ధాంతకారులు చెప్పే విషయం ఏంటంటే ఖం బ్రహ్మ అంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ మాటలు మీకు బృహదారణ్యకోపనిషత్తులో వస్తాయి. ముఖ్యంగా బృహదారణ్యకోపనిషత్తులో చాలా సందర్భాలలో మీకు దాంట్లోనే వస్తుంది. చాందోగ్యంలో కూడా వస్తాయి పదాలు. ఖం బ్రహ్మ అనే పదము మీకు చాందోగ్యంలో వస్తుంది, బృహదారణ్యకోపనిషత్తులో కూడా వస్తుంది. ఖం అంటే ఆకాశం, ఒత్తు ఖ అన్నమాట. ఖం అంటే ఆకాశం. మామూలు కాబెట్టామనుకో ఖం అంటే జలం అవుతుంది. కంజలోచనుడు, కంజ అంటే జలములో పుట్టినటువంటి లోచన కనులు గలవారు, కంజాచి అంటారు. ఖం అంటే అది జలానికి అర్థం వస్తుంది. ఖం అంటే ఆకాశం అన్నమాట. ఖం బ్రహ్మ అని మీకు చాందోగ్యోపనిషత్తుల్లో, బృహదారణ్యకోపనిషత్తుల్లో వస్తుంది అన్నమాట. కాబట్టి చాలామంది ఖం బ్రహ్మ అని వేదం చెప్పింది కాబట్టి ఆకాశమే బ్రహ్మ అన్నారు. కాబట్టి ఆకాశం గగనం శూన్యం అని చెప్పనంటూ ఆకాశం అనబడేటువంటిది బట్టబయలు అంటారు. కాబట్టి బట్టబయలు యొక్క విషయముగా దాంట్లో ప్రధానముగా తీసుకుని ఒక అచలతత్వ బోధలో దీన్ని ప్రధానంగా తీసుకుని వాళ్ళు చెప్పుకొస్తారు. దాంట్లో చాలామంది అచల సిద్ధాంతంలో చాలామంది చేరినటువంటి విధానం ఎక్కడ పడ్డా మీకు ఆ యొక్క సిద్ధాంతం కనబడుతుంది. దాంట్లో చాలామంది, వందల మందే దాదాపుగా మీకు విశిష్ట అద్వైతము, అద్వైతాల కంటే కూడా అచల సాంప్రదాయంలో చాలామంది దాంట్లో చేరిపోయి ఉన్నటువంటి విధానము, అచల తత్వాన్ని వాళ్ళు అధ్యయనం చేసే విధానం ప్రధానంగా ఉంటుంది. దాంట్లో మీకు సాధన, ధ్యాపము, ధ్యానము, విచారణ ఉంటుంది తప్ప జపము, ధ్యానం ముఖ్యంగా ఉండదన్నమాట దాంట్లో. ఎందుకంటే మీకు ఆ పరిపూర్ణ స్థితిని గురువే పొందింపజేస్తాడు. మీరు దాన్ని శ్రమపడి మీరు పొందాల్సిన అవసరం లేదు. మనకి ఇవన్నీ కూడా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ప్రకారంగా అనేటువంటి విధాయకాలన్నీ మీకు ఇక్కడ వస్తాయి తప్ప దాంట్లో అవన్నీ వాళ్ళు ఏమి చెప్పరు. మీకు ఏ సాధన అవసరం లేదు, ఏ జపం అవసరంలా, ధ్యానం అవసరంలా. వాటిల్లో నీకు ఇచ్చ ఉంటే, ఆసక్తి ఉంటే మా వద్దకు రామాక, నీ దారి నువ్వు పో అని చెప్పని అంటారు. కాబట్టి గురువుపై నమ్మకం పెట్టు, గురువును సేవించుకో, గురు భక్తి కలిగి ఉంటూ చాలు అంటారు. అందువల్ల గురువును సేవించే విధానంలో కూడా అక్కడ దాంట్లో మీకు అచలములో అలా చతుర్వేద శిష్యురో చలాచరించి గురువుల కొలుసుననగా అని సీతారామాన్యంలో కూడా దాంట్లో ఈ విషయాలు చెప్పుకొస్తాడు రాముడు. అమాస్క యోగంలో వస్తాయి ఇవన్నీ కూడా. గురుపదాంబోజములు గొలువకగలుగునే ప్రవిమల వైరాగ్య భాగ్యమహిమ గురుతత్వం ఆత్మకన్గొనకొన్నగలుగునే ప్రతిలేని చిత్తో ప్రతి సుఖంబు అని ప్రకారంగా దాంట్లో చెప్పుకొస్తూ అలా విద్యార్థి అయిన యోగి చతుర్వేద శుశ్రూషలు ఆచరించి ఆ గురువులను సేవించే విధానంగా చతుర్వేద శుశ్రూషలు, చతుర్వేద 4 విధములుగా ఉన్నటువంటి శుశ్రూషలు అని చెప్పని అంటారు. అవి మరి అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష 4 ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఈ 4 శుశ్రూషలు ఆచరించగలిగితేనే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని స్వామివారు భగవద్గీతలో సేవయ అనే పదం వాడారు. దానికి అచల విధానంలో చతుర్విధ శుశ్రూషలు 4 విధములుగా ఉన్నటువంటి శుశ్రూషలుగా చెప్పామాట. అవి అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష 4 ఉంటాయి అన్నమాట. ఈ 4ంటితో గురువులను వారు సేవించుకోవడం అనేది ప్రధానంగా ఉంటుంది. దాంతోపాటు తనువు మనసును సంపద గురుని సొమ్మని సమర్పణము చేసి అన్నారు. ఇంకో మాట కూడా తనువు మనసును సంపద, ఈ 3 కూడా గురువు గారి యొక్క సొత్తులే అని చెప్పాను. శరీరము ఆయన సొత్తు, నీకున్న ధనము ఆయన సొత్తు,
నీ మనస్సు ఆయన సొత్తు. కాబట్టి ఆయన తన యొక్క అవసరం మేరకు ఆ ధనాన్ని కానీ, అవసరం మేరకు మనస్సుని శాసించి పనులు చేయించుకోవటం కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి అక్కడ. ఈ మూడు సంపూర్ణంగా స్వామివారికి సమర్పణం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చూసి ఎవరైతే ఈ ప్రకారంగా అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూషలు శ్రద్ధాభక్తులతో, వినయ విధేయతలతో, నమ్రత కలిగి సేవించేటువంటి విధానముగా ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే లోనికి పర్మిషన్ ఉంటుంది. లోనికి రావాలని చెప్పినట్టు లోపల బోధిస్తారు. మీకు పబ్లిక్గా విధముగా జూములు పెట్టి, ఆన్లైన్లు పెట్టి ఈ విధంగా బోధించే విధానం అక్కడే ఉండదు. ఈ ప్రకారంగా చెప్పే విధానాలకు ఉండదు. వాళ్ళ ఆశ్రమాలకు పోవాలి, వాళ్ళ వద్ద ఉండాలి, వాళ్ళ యొక్క ఆశ్రమాలలో సేవలు చేయాలి. అనేక సేవలు చెబుతారు. సంవత్సరం సంవత్సత అని చెప్పాల పరిశుభ్రపనిషత్తులో పిపలాద భగవాన్ల వారు వచ్చారు. కబంది, కాత్యాయన ఈ అందరూ కూడా వచ్చి మరి ఆయన దగ్గరకు వచ్చి బ్రహ్మ విద్య కోసం వచ్చాము స్వామి, నాకు సందేహాలు ఉన్నాయి, కాబట్టి మీ వద్ద మేము అవి తీర్చుకోవాల్సి ఉంటుంది, కాబట్టి మా ఇందుకు కనికరంతో మా సందేహాల సమాధానం చెప్పని చెప్పేసి అని వాళ్ళు రాగానే ఆయన గారి అమ్మటే ఆ శాప పరిచి కూర్చోండాయా చెబుతా అని చెప్పి అనలేదు. వచ్చినటువంటి వాళ్ళతో సంవత్సరం సంవత్సత, ఒక సంవత్సర కాలం పాటు మీరు ఆశ్రమంలో సేవకులుగా ఉండను అని చెప్పి అన్నాడు. ఏం చేయాలి ఆశ్రమంలో సేవలు అంటే? గోవులు కాయాలి, గోపేడ ఎత్తేయాలి, గోశాల శుద్ధం చేయాలి, పూలు కొయ్యాలి, అని తీసుకురావాలి, అంతా చిమ్మి శుభ్రం చేయాలి. అనేక పనులు ఉంటాయి ఆశ్రమాలలో. మేము చేయలేదా? మేము పాటలు పడలేదా? నాన్న తిప్పలు పడ్డాం. ఈ ప్రకారంగా ఉంటాయి సేవలు. అవన్నీ కూడా చేసిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత, ఏది విజ్ఞాస్యామహ తద్వక్ష్యామహ, ఒకవేళ మాకు తెలిసి ఉంటే మేము చెప్పే ప్రయత్నం చేస్తా అన్నాడు పిప్లాద భగవాన్ల వారు. ఇలాంటి విధానం పూర్వకాలంలో ఉన్నది, ఈ కాలంలో తగ్గిపోయింది. దాంట్లో ఉండే పరిపూర్ణ బోధ అని చెప్పని అంటారు. మామూలుగా చెప్పే బోధ వేరు, పరిపూర్ణ బోధ వేరు. పరిపూర్ణ బోధ అనేది చాలా రహస్యంగా ఉంటుంది అక్కడ. మామూలుగా బోధ అని చెప్పనంటే సాంఖ్య విచారము, భగవద్గీత, ఈ నారాయణ శతకము, కందార్థ దరువులు, తర్వాత తత్వాలు, బ్రహ్మంగారి తత్వాలు, వేమన పద్యాలు, ఇవన్నీ కూడా మామూలుగా చెప్పే బోధ అంతా ఉంటుంది. ఈ బోధ కూడా వినాలని చెప్పనంటే ఎంతో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు నెగ్గిన తర్వాత, వాళ్ళకు అనుకూలమైన విధానంగా ఉన్నటువంటి వాళ్ళగా చూసిన తర్వాత, వాళ్ళలో నమ్రత ఉన్నదా, విధేయత ఉన్నదా, శ్రద్ధ ఉందా, భక్తి ఉందా, గురు భక్తి ఉందా, గురుసేవ ఉన్నదా, ఇవి చాలా ఉంటాయండి అక్కడ. ఇవన్నీ సంవత్సర కాలాలు పడతాయి. ఆ విధంగా చేసి 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 చివరికి వాళ్ళకి పర్వాలేదు వీడు మంచి విధానమే అని చెప్పానంటే అప్పుడు లోపల ప్రవేశం ఉంటుంది. ఆ లోనకు ప్రవేశించిన తర్వాత పరిపూర్ణ బోధ అప్పుడే చెప్పరు వాళ్ళు. ముందు మామూలుగా ఉన్నటువంటి బోధ అంతా చెప్పుకొస్తారు. సాంఖ్య విచారణ, స్థూలదేహ పంచకరణ, సూక్ష్మదేహ పంచకరణ, పంచకోశ వివేకము, త్రిదేహములు, త్రివిధావస్థలు, ఇట్లా కందార్థ దరువులు, ఇవన్నీ కూడా ముందెత్తులో చెప్పుకొస్తారన్నమాట. ఎప్పుడైతే వాడు పూర్ణముగా గురువుకి శరణాగతి అయిపోతాడో, త్వత్ప్రసాదానమయాచ్యుత గత సందేహ కరిష్యే వచనం తవ అన్నట్లుగా శరణాగతి పూర్తిగా అయిపోయిన విధానం నుంచే అప్పుడు వాడిని రహస్యంగా కూర్చోబెట్టి వానికి మాత్రమే పరిపూర్ణ బోధ అనేటువంటిది అందజేస్తారు. ఆ పరిపూర్ణ బోధతో వాడు పరిపూర్ణత్వమును పొంది చివరికి చక్కగా వాడు కూడా అచల గురువు అవుతాడు. అక్కడి నుంచి వాడు దీక్షలిచ్చి ఒక ఆశ్రమం పెట్టుకుని శిష్యులను పెంపొందింపజేసుకునే విధానంగా వాళ్ళు వస్తారు. ఈ ప్రకారంగా లోకంలో చాలా చోట్ల నీకు అద్వైత సంబంధ పీఠాల కంటే, విశిష్ట అద్వైత సంబంధ పీఠాల కంటే, మీకు ద్వైత సంబంధ పీఠాల కంటే, మీకు అచల సంబంధ పీఠాలే ఎక్కడ పడ్డా మీకు చాలా లోకంలో వ్యాప్తయి ఉన్నటువంటి విధానము. దాదాపుగా బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క బోధ కూడా చాలా వారికి అచల తత్వంగా నడుస్తుంది. వేమన యొక్క విధానం కూడా అచల తత్వంగా నడుస్తుంది. ఈ ప్రకారంగా వాళ్ళు మరి అచల బోధగా, దాంట్లో పరిపూర్ణ బోధగా బట్టబయలు అని చెప్పనంటే పరిపూర్ణము, బట్టబయలు అని చెప్పనంటూ చెప్పుకొచ్చే విధానంలో మరి ఆకాశము, ఆకాశతత్వము, దానికి సూక్ష్మత్వాల విషయాలన్నీ కూడా అచల బోధలలో వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకే శ్రద్ధ భక్తులు ఉంటే అలాగా మహాత్ములు సేవించి మీరు కూడా మరి ఆ పరిపూర్ణ బోధ అనేటువంటిది ఏమిటో కొంచెం మీరు కూడా వినండి,
దాంతో మీకు ఏ సాధనాలు వద్దని చెప్పని అంటారు. మీ ధ్యానం వద్దు, జపం వద్దు, ఏ పూజ వద్దు, ఏం అవసరం లేదు. గురువే మీకు ఎరుక ఇడిపించి పరిపూర్ణాన్ని పొందింపజేసే విధానం ఉంటుందని చెప్పిన మాట కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా మీకు కూడా సులభముగా గురువు ద్వారానే పరిపూర్ణత వచ్చే విధానంగా ఉన్నట్లయితే మీకు ఈ సాధనలో కూడా పెద్దగా అవసరం లేదు. మీరు పరిపూర్ణంలో చేరిపోవచ్చు, సంపూర్ణముగా లయమైపోవచ్చు అన్నమాట. ఇలాంటి విధానం లోకంలో చాలామంది అనుసరిస్తున్న విధానము. అది ఒక సిద్ధాంత విధానంగా ఒక సాంప్రదాయం లోకంలో ఉన్నది. ఈ ప్రకారం అచలతత్వమనగా అనుభవగమ్యంబు చూపి చెప్పరాదు సూక్ష్మమదియే మదికి తోచుగాని మర్మమెన్నగరాదు విశ్వదాభిరామం. వేమన కూడా అచలతత్వం యొక్క సంబంధ విషయాలు చాలా మాట్లాడుకొస్తారు. అచలతత్వమనగా అనుభవగమ్యంబు చూపి చెప్పరాదు సూక్ష్మమదియే మదికి తోచుగాని మర్మమెన్నగరా కానరాని బయలు కనుటయే మోక్షంబు మేను మరచి నిద్ర మెలగినట్లు అని కూడా అచలతత్వం గురించి వేమన చాలా పద్యాలు కూడా చెప్పడం జరుగుతుంది. సరే, ఏదేమైనా ఇక్కడ ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ కాబట్టి ఆకాశవత్తు ఏమిటయ్యా, ఆకాశమే పరిపూర్ణము అనేటువంటి మాటగా వాళ్ళు దాని విధానంలో పరిపూర్ణ బోధ దాకా తీసుకుపోయే విధానం ఉంటుంది. అదో సిద్ధాంతం లోకంలో ఉన్నది. సరే, అదొక అంశము. ఇక్కడ చూసినట్లయితే మొన్న కూడా మనం దీని మీద మాట్లాడుకుంటూ ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ, అందువల్ల మరి మనకు అందుబాటులో ఉన్నటువంటి వాట్లను 5 మనం చెప్పుకోవడం జరిగింది. అది పృథివీ గంధరూపముగా అందుబాటులో ఉన్నది, జలం రసరూపముగా అందుబాటులో ఉన్నది, అగ్ని రూపముగా అందుబాటులో ఉన్నది, వాయువు స్పర్శ రూపముగా అందుబాటులో ఉన్నది, ఆకాశం శబ్దగుణ రూపముగా మనకి అందుబాటులో ఉన్నది. కానీ ఇక్కడ బ్రహ్మం అనబడేటువంటి స్వరూపము మరి దాని యొక్క విధానం, దాంట్లో గుణం లేదు. దాంట్లో గుణం ఉండి ఉన్నట్లయితే మనకు ఒక ఇంద్రియం కూడా ప్రకృతి ద్వారా వచ్చి ఉండేదేమో. ఎందుకంటే పృథివీలో గంధగుణం ఉండటం వల్ల గంధగుణాన్ని ఆగ్రహించడానికి ఘ్రాణేంద్రియం ప్రకృతి ద్వారా వచ్చింది మనకి. అటనే జలంలో రసగుణం ఉండటం వల్ల రసగుణాన్ని గ్రహించుకోవడానికి ప్రకృతి నుంచి మనకు జిహ్వేంద్రియం ఒకటి వెలువడింది. అట్లనే అగ్నిలో రూపగుణం ఉండటం వల్ల ఆ రూపగుణాన్ని గ్రహించడానికి మనకు ప్రకృతి నుంచి ఒక నేత్రేంద్రియం ఒకటి వెలువడింది. అట్లనే వాయువులో స్పర్శగుణం ఉండటం వల్ల ఆ స్పర్శ గ్రహించడానికి మనకు ప్రకృతి నుంచి ఒక త్వగేంద్రియం ఏర్పడింది. అట్లనే ఆకాశంలో శబ్దగుణం ఉండటం వల్ల ఆ శబ్దగుణాన్ని ఆస్వాదించడానికి ఒక ప్రకృతి నుంచి మనకు ఒక శ్రోత్రేంద్రియం ఏర్పడింది. ఈ ప్రకారంగా పంచభూత సంబంధమై ఉన్న గుణాలను తెలుసుకోవడానికి పంచ ఇంద్రియములు ప్రకృతి నుంచి రాబట్టి మనం ప్రకృతి యొక్క విషయంలో తెలుసుకోవడానికి సౌలభ్యత ఏర్పడింది. కానీ ఈ యొక్క ఆకాశం కంటే అవతల ఉన్నటువంటి స్వరూపము బ్రహ్మము అన్నారు. బ్రహ్మము అయితే ఈ బ్రహ్మము యొక్క విషయం చెబుతూ తైత్రీయ ఉపనిషత్తులో ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం అని చెప్పని అంటాడు. మరి ఈ పంచభూతములు అనబడేటువంటి వాటి కూడా కారణం ఆత్మ అనే విషయముగా మనకి తైత్రీయ ఉపనిషత్తు దాంట్లో శిక్షావళిలో చెప్పుకొచ్చేటువంటి విషయము. ఏదేమైనా కానీ ఇక్కడ చెప్పేటువంటి పంచభూతములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. కాబట్టి 5 కూడా ఎవడో కూడా ఇవి లేవు అని చెప్పనే మాట వాడరు. ఎవరో వాడరు ఈ మాటలు. ఆకాశం లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, జలం లేదు, పృథివీ లేదు అంటారు ఎవరైనా? ఎవరు అనరు. కానీ బ్రహ్మము అనే విషయం రాగానే ఎక్కడయ్యా బ్రహ్మం అది అని చెప్పని అంటారు. కారణం ఏంటంటే ఈ 5 భూతములు అనబడేటువంటి వాటి విషయంలో మనకి ఇంద్రియాలు అనేటువంటివి ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు ఉండటం వల్ల నిత్యము అనుభవంలోకి వస్తున్న అంశం. కాబట్టి ఎవరు కూడా భూమి లేదనే మాట వాడరు, జలం లేదనే మాట వాడరు, అగ్ని లేదనే వాయువు లేదనే మాట వాడరు. కారణం ఏంటంటే మీకు ఇంద్రియాలు ఆల్రెడీ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంద్రియాలు లేకపోయినట్లయితే ఎవరైనా చెబితే ఎక్కడున్నాయా, గాలి ఎక్కడుందాయా అంటాడు వాడు. ఎక్కడుంది అగ్ని, ఎక్కడుంది జలం అంటాడు. ఎందువల్లంటే
ఇంద్రియాలు లేకపోయినట్లయితే, ఇప్పుడు శ్రోత్రేంద్రియం లేనివాడు శబ్దం ఉందరా అంటే ఏడ శబ్దం అయ్యా అంటాడు వాడు. అదే నేత్రేంద్రియం లేనివాడు దృశ్యం ఉందరా అంటే ఎక్కడ దృశ్యం ఉందంటాడు. నేత్రం వాడికి లేదు కదా. నేత్రేంద్రియం లేనివాడు దృశ్యం యొక్క విషయంలో సందేహపడతాడు, ఎక్కడ దృశ్యం అని చెప్పని అంటాడు. ఈ ప్రకారముగా ఇంద్రియములు లోపించి ఉన్నట్లయితే దాని విషయంలో సందేహిస్తాడు. అయితే మనకు 5 ఇంద్రియాలు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి 5 భూతాల విషయంలో కూడా మనం సందేహించే విషయం ఉండదు, నిత్యం అనుభవంలోకి వస్తున్న విషయం కాబట్టి. అదే ప్రకారంగా పారమార్థికముగా చెప్పేటువంటి ఈ యొక్క బ్రహ్మం యొక్క విషయంలో కూడా ఇంద్రియం ఇచ్చి ఉన్నట్లయితే, నిత్యము బ్రహ్మం మనకు ఒక అనుభవానికి వస్తున్నటువంటి యొక్క అంశమైనట్లయితే, ఇక అక్కడ భగవంతుడకు బ్రహ్మం యొక్క విషయంలో కూడా మనం సందేహించాల్సిన అవసరం ఉండేది కాదు. ఎట్లయితే పృథివిని సందేహించమో, జలాన్ని సందేహించమో లేదనే విషయం సందేహించమో, ఎట్లా అగ్ని యొక్క విషయంలో ఉందా లేదా అని సందేహించమో, ఎట్లయితే వాయువు యొక్క విషయంలో ఉందా లేదనే విషయం సందేహించమో, అట్లాగా పరమాత్మ విషయంలో కూడా సందేహం లేకుండా ఉండే అవకాశం ఉండేది. కానీ మనకేంటంటే ఉన్నాయి పంచభూతాలు, 5 భూతాలు. 5 భూతాలు కరెక్ట్గా మనకు 5 ఇంద్రియాలే ఉన్నాయన్నమాట. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం, 6వ ఇంద్రియం లేదు. 5 ఉండటం వల్ల అందరికీ కూడా 5 భూతముల విషయంలో సందేహం లేదు. ఎందువల్లంటే ఇంద్రియాలతో తెలుసుకుంటున్నాం కాబట్టి ఉన్నాయి అని చెప్పిన అన్నాడు. మరి ఇక 6వదిగా పారమార్థిక వస్తువుగా చెప్పేటువంటి బ్రహ్మము అన్నారు. ఆ బ్రహ్మము యొక్క విషయంగా చూసినట్లయితే నీకు ఇంద్రియము అనబడేటువంటిది ప్రకృతి ద్వారా ఇవ్వబడలేదు. ఇక దాని విషయంలో నువ్వు ప్రయత్నం ద్వారా నువ్వు ఇంద్రియాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది అన్నారు. పారమార్థిక బ్రహ్మము యొక్క విషయంలో నీవు ఇంద్రియాన్ని ప్రయత్నపూర్వకముగా సాధించుకోగలిగితే నీకు దాని ద్వారా పారమార్థికముకు బ్రహ్మమును గుర్తించే అవకాశం నీకు ఏర్పడుతుంది అన్నారు. కనుక ఈ ఇంద్రియం మనం సంపాదించుకోవాలి. ఇది యథార్థ జ్ఞానం అని చెప్పిన విధానముగా దీనికి అంతర్ముఖ ప్రయాణము, అంతర్ముఖ వృత్తి అనబడేటువంటి ఒకనొక ఇంద్రియం అన్నమాట. ఒక ఇంద్రియం కరణం ఏర్పడగలిగితే అట్టి వారికి అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కో అన్నాడు. నిశ్చలదాస్ పండితుల వారు విచార సాగరంలో బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు, అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కో అన్నాడు. అది కనుక అంతర్ముఖము బహిర్ముఖము అన్న 2 పదాలు మనకి శాస్త్రం ద్వారా వస్తున్నటువంటి విషయం ఇది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో పరమాత్మ కూడా ప్రవృత్తించ నివృత్తించ అని అంటాడు. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం, బుద్ధి సా పార్థ సాత్వికి. పార్థ, అర్జున, ఈ విషయం ఎవరయ్యా తెలుసుకోవటం అని చెప్పనంటే సాత్విక బుద్ధి కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ విషయం గోచరిస్తుంది అని చెప్పనంటూ ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. బయటికి పోతే బంధం, లోనికి పోతే మోక్షం అనే మాటలు మీకు 18వ అధ్యాయంలో స్వామివారు చెబుతూ ఉన్నారు. ఆ మాటల మీద విశ్వాసం ఒకవేళ ఉంటే మాత్రం దాని విషయమై బాగా పరిశీలన చేసి ఆయన చెప్పేటువంటి ఒక దిశగా ఆ కోణంలో పోవాల్సి ఉంటుంది. నమ్మకం లేకపోతే అంతే సంగతం. నమ్మకం ఉంటేనే అడుగుపెట్టే విధానం ఉంటుంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే అనే మాటలు కూడా లోకంలో వెలువడుతూ ఉన్నాయి. కాబట్టి అందువచ్చి పరమాత్మ కూడా నమ్మరా అని చెప్పి అంటూ ఉన్నాడు. నేను చెప్పే మాటల మీద నమ్మకం పెట్టు, విశ్వాసాన్ని పెట్టు అంటూ ఉన్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. నా మాటలపై విశ్వాసం లేకపోయావు అంటే వినశ్యతి, నీ యొక్క జీవితం చివరికి బుగ్గిపాలు కావాల్సిందే అని ఆయన గారు కొంచెం ఘాటుగానే ఇస్తున్నటువంటి యొక్క అంశములు. కాబట్టి ఏంటంటే వాటిని తృణప్రాయంగా కొట్టిపారేయటం కంటే వాటిని ఏదైనా కొంత జీవితంలో మహాత్ములు చెప్తున్నారు విషయం, దాంట్లో ఏదన్నా ఉంటే కదా చెప్పేది, మనం కూడా పరిశోధన చేద్దాం, ఏదన్నా చిక్కుతుంది జీవితానికి, ధన్యత అవుతుంది అన్న మార్గంగా విశ్వాసంగా అడుగు వేయాల్సిందే. అపనమ్మకంగా వెనకపోయాము అంటే వెనకపోవటం అయిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రకారంగా ఇక్కడ చూసినట్లయితే
అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కు అని మీకు విచార సాగరంలో మొట్టమొదటిగానే నిశ్చల దాసు పండితుడు చెప్పుకొచ్చేటువంటి యొక్క విషయము. కనుక పారమార్థికమగు బ్రహ్మము యొక్క విషయంలో కరణం అనబడేటువంటి యొక్క అంశాన్ని నువ్వు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి యొక్క విషయంలో పంచభూతములు అనబడేటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఆకాశ గుణం, శబ్దం, వాయు గుణం, స్పర్శ, అగ్ని గుణం, రూపం, జలగుణం, రసం, గుణదివి గుణం, గంధం, వాటి విషయాలలో ఇంద్రియాలు నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరమేమి లేదు. ప్రకృతి నీకు ఇచ్చేసింది కాబట్టి నిస్సందేహముగా ఉన్నాయి అన్నటువంటి కోణములో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఎవరైనా లేవు అంటే వాడిని పట్టుకుని వాయిస్తావు. అరే భూమి లేదురా, గంధం లేదురా అంటే పట్టు కొడతావు నువ్వు. అరే జలం లేదురా, జలగుణం లేదురా అన్నా అనుకోండి పడేసి బాగుతావు. అగ్ని లేదురా, అగ్ని గుణం లేదురా అని చెప్పానంటే ఊరుకోవు, చివాట్లు పెడతావు. అదే బ్రహ్మము లేదురా అని చెప్పి అన్నారనుకోండి గమ్మున ఉంటావు. దాని విషయాలు ఏం మాట్లాడవు. ఎందుకంటే నీకు ఇంద్రియం ఆయన ఇవ్వలేదు ఇంద్రియాన్ని. కనుక పారమార్థిక విషయంలో ఇంద్రియం నువ్వు సంపాదించుకోవాలి. దాన్ని సంపాదించుకోవడానికి గురువుల ఆవశ్యకత. గురువుల చెంత కూర్చుని వాళ్ళ దగ్గర ఈని మరి 33,000 శ్లోకాల గల గ్రంథాన్ని రాముడు ఎంత ఓర్పుగా విన్నాడు. రామచంద్రమూర్తి 33,000 శ్లోకాలు కలిగినటువంటి గ్రంథం వైరాగ్య ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, నిర్వాణ ప్రకరణాలుగా వశిష్ఠుడు బోధిస్తే రాముడు చాలా భక్తి శ్రద్ధలతో విన్నటువంటి విధానం అన్నమాట. అట్లాగా 18 అధ్యాయాలు వినలేదు అర్జునుడు. పరమాత్మ చెప్పగా 18 అధ్యాయాలు బోధించాడు. సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య, విభూతి యోగం, విశ్వరూపం, భక్తి యోగం, క్షేత్రక్షేత్ర విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తం. ఇన్ని ఎందుకయ్యా చెప్పటం? ఇన్ని చెబితే తప్ప వాడి బుర్రకు అర్థం కాదు, బట్టి బుర్రలు అయిపోయాయి. కాబట్టి వాళ్ళకు ఓర్పు, చెప్పేవాడికి ఓర్పు ఉండాలన్నాడు ముఖ్యంగా. వినేవాళ్ళకి ఓర్పు లేదు, కానీ చెప్పే వాళ్ళకి మాత్రం ఓర్పు బాగా ఉంది. జూమ్లో కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇది కప్పలు తక్కెట్లాగా ఉంటుంది చూస్తూ ఉంటే. తక్కెట తొయ్యాలంటే కప్పలు వేసి కొన్ని ఎగురుతూ ఉంటాయి, కొన్ని వచ్చి దాన్ని దిగుతూ ఉంటాయి, కొన్ని దూకిపోతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి స్థిరం లేదు, నిలకడ లేదు, గంటసేపు పట్టును కూర్చోలేరు. అదే టీవీ ముందు కూర్చోమని చెప్పానండి, 3 గంటలు చెప్పి కూర్చుంటారు. అప్పుడు అయిపోయిందా అంటాడు. 3 గంటలు అయిపోయింది అప్పుడే అయిపోయిందా అంటాడు. దానికి ఇసుకు విరామం ఏముండదు, మధ్యలో కట్టేయటం గిట్టేయటం ఏముండదు. ఎవరైనా అడ్డం వచ్చారంటే చివాట్లు పెడతారు, వాయించి పెడతారు. ఆ పని మధ్యలో అడ్డం వచ్చారని చెప్పానంటే మాత్రం అట్లా ఇంట్లో కూరలు మాడిపోతాయి, అన్నం మాడిపోతుంది, అన్నీ మాడుతూ ఉంటాయి. ఇది మాత్రం ఒలి పెట్టుకొని చూస్తారు. అయితే జూమ్ మాత్రం కట్టిపారేసి పోయి వంటశాలలో కూర్చుంటారు, ఉయ్యాలో పడుకుంటూ నిద్రపోతూ ఉంటారు. శాంతి మంత్రం చెప్పి లెగిసి కట్టేస్తారు ఆ పని. ఇది పరిస్థితి. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆ జ్ఞానతత్వం అర్థం కావటానికి మహాత్ములు ఎంతో శ్రమించేటువంటి విధానం. ఆంజనేయ స్వాముల వారికి అమ్మవారు తారక యోగాన్ని బోధిస్తే రామచంద్రమూర్తి అందుకుని మళ్ళీ ఆయన సాంఖ్యాన్ని, నమస్కారాన్ని ఆయన బోధించాడు. ఎందువల్ల మంచి వైరాగ్యం ఉంది, భక్తి ఉన్నది, నమ్రత ఉంది, విధేయత ఉంది. కాబట్టి ఎంతో ఓర్పుగా వాళ్ళు వినటం కారణంగానే వీళ్ళు చెప్పగలిగే విధానం వచ్చింది. ఈ కూర్చున్నవాడు వినే విధానం లేకపోయిందనుకోండి, అప్పుడుతోనే ఆపేస్తాడే. ఈయన గ్రంథాలు ఉండేవి కాదు. ఈ సీతారామాంజనేయానికి ఈ తారకం ఉండేది కాదు, సాంఖ్యం, అమనసం ఏమి ఉండేవి కాదు. 33 శ్లోకాల గల గ్రంథం యోగ వాసిష్టం ఉండేది కాదు. నైష్కర్మి సిద్ధి, విచార సాగరం, వృత్తి ప్రభాకరం ఇవన్నీ ఉన్నాయని చెప్పానంటే ఆ కాలంలో శ్రద్ధాభక్తులతో వినేవాడు ఉన్నాడు కాబట్టి చెప్పేవాళ్ళు శ్రద్ధగా చెప్పారు. వినేవాళ్ళలో ఓర్పు లేకపోతే, వినేవాళ్ళలో శ్రద్ధ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారే, మొత్తం కట్టగట్టి పుస్తకాలు పైన బారేసలాపంది. కాబట్టి అప్పట్లో వినేవాడు మంచి శ్రద్ధ కలిగి ఉన్నటువంటి ఉన్నారు కాబట్టి అంత గురు శుశ్రూష చేసి అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష ఏమిటి ఇవన్నీ కూడా ఆ కాలంలో చేశారు కాబట్టి ఆ విద్యను వాళ్ళు పొందగలిగారు. ఈ పూట ఒక శుశ్రూష చెప్పండి చాలు, 4 అవసరం లేదు. ఒక్క శుశ్రూష చేయబట్టే చాలు, ఆ పూట పారిపోయే పరిస్థితి అయిపోతుంది అన్నమాట. దేనికైనా ఆధ్యాత్మికత పొందాలని చెప్పానంటే
తగినటువంటి యొక్క అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. ఉండగలిగితేనే వాడు దాంట్లో ఉండగలుగుతాడు, జీవితాన్ని పరమార్థమే అందుకోగలుగుతాడు. లేకపోతే పోవటమే. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 స్వామి కూడా చెబుతూ ఉన్నాడు. చాలా ఉండలేరు వీడికి. మానవ దేహం పోతే ఎన్ని ఉన్నాయి, 83,99,999 రకాల జీవులు ఎన్నో వీడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ వాటిలో పోయి పడ్డాడని చెప్పానంటే ఇక పోవటమే. వాడి కలియుగం పోయి కృతయుగం వచ్చి, అది కూడా పోయి త్రేతాయుగం వచ్చి, అది పోయి మన కలియుగం వస్తుంది మన మానవ దేహం రావటానికి. కాబట్టి ఈ ప్రకారంగా వచ్చిన జన్మ సార్థకం చేసుకోవాలనేటువంటి యొక్క భావన వాళ్ళలో కలగాలి. తత్వజ్ఞాన అధ్యయనం చేసే ఉత్సుకత వాళ్ళలో కలగాలి. రాగలిగితే కదా వాడు తరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ ఆకాశవత్తు. కాబట్టి ఈ ప్రకారంగా ఆకాశవత్తు, ఆకాశం వరకు మనకు పర్వాలేదు. భూమి ఉంది, జలం ఉన్నది, అగ్ని ఉన్నది, వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది అంటున్నామంటే ఐదు కరణాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఉన్నాయి అంటాం. లేవు అంటే ఊరుకుంటాం. మనం ఏమన్నా భూమి లేదంటే ఊరుకుంటామా? జలం లేదంటే ఊరుకుంటామా? అగ్ని లేదంటే ఊరుకుంటామా? వాయువు లేదంటే ఊరుకుంటామా? ఎందువల్లంటే అనుభవానికి వస్తున్న ఇంద్రియాలు ఉన్నాయి ఆల్రెడీ మనకి. కానీ పారమార్థికముగా చెప్పేటువంటి యొక్క పరబ్రహ్మం, శుద్ధ బ్రహ్మం యొక్క విషయం చూసినట్లయితే అక్కడ ఇంద్రియం నువ్వు సంపాదించుకోవాలరా అని మహాత్ములు చెప్పే మాట. కనుక ప్రయత్నపూర్వకముగా ఆ ఇంద్రియం నువ్వు సంపాదించుకుంటే నీకు పారమార్థికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నీకు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ అనేటువంటి యొక్క బ్రహ్మం చాలా సూక్ష్మ శరీర అన్నాడు. ఆకాశము కంటే ఇంకా సూక్ష్మముగా ఉన్నటువంటి విధానం కనుక మరి ఆ సూక్ష్మత్వాన్ని గుర్తించగలగటం అని చెప్పనంటే బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నాడు. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి కఠోపనిషత్తులో యమధర్మరావు చెప్పేటువంటి మాట. ఎవని యొక్క బుద్ధి సూక్ష్మయా చాలా సూక్ష్మమవుతుందో అలాంటి వారు మాత్రమే సూక్ష్మదర్శిభి మహాసూక్ష్మమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మస్వరూపాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దానికోసంగా మహాత్ములు ఇవన్నీ ఏర్పాటు చేశారు. బాగా 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 చూడండి, మీరు కొలియంలో బాగా కాల్చి రాడ్డుని సెమ్మెట మీద పెట్టి బాగా కొడతారు కదా, ఆ కొట్టి 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 అంతలా మొద్దుగా ఉన్నటువంటిది కూడా సన్నగా సాగుతుందన్నమాట. సన్నగా సాగటువంటి సామాన్య విషయం చెప్పండి. దాన్ని బాగా కాల్చి ఆ విధముగా వాళ్ళు దాన్ని బాగా వేస్తారన్నమాట. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు. సానబట్టిన భోగి, బాగా సానబడితే అట అది సన్నగా బాగా పొదును వస్తుంది కదా. కత్తి తుప్పు పట్టి మట్టిలో పడింది, తుప్పడిపోయింది. దాన్ని బాగా ఏం చేస్తారు, అగ్నిలో కాలుస్తారు, బాగా చమిడితో కొడతారు. కొడితే ఆ తుప్పంతా రాలి చివరికి బాగా పొదునుగా వస్తుందన్నమాట. అట్లాగే ఈ యొక్క జీవులు కూడా మట్టిలో పడ్డాయి, అజ్ఞానంలో పడ్డాయి, తమస్సులో పడ్డాయి. కాబట్టి సానబట్టిన భోగి జ్ఞాన యోగి తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులకు అభ్యాసయోగి తానే 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 ఎందరి గురుడు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి.
శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.